మమ్మీ ఈరోజు బిగ్ బాస్ చూసినావా? చూసిన. ఏం జరిగింది? ఇంకా బిగ్ బాస్ అయితే అమర్దీప్ ని జాతకం చెప్పమంటాడు అందరిది. ఇంకా అమర్దీప్ అయితే అందరికి జాతకం చూసి చెప్తుంటాడు. కొద్దిగా కామెడీ అయింది. ఇప్పుడు ఎట్లుందంటే మధ్యలో మనము రియాక్ట్ అయినాం చూడు, వీళ్ళకి సపోర్ట్ చేయ వాళ్ళకి సపోర్ట్ చేయ వాళ్ళు అట్లా గొడవలు పెట్టుకుంటే అట్లా అనిపించింది. ఇప్పుడు అందరు కలిసి మంచిగా ఆట ఆడుతుండ్రు, సంతోషంగా 6 మంది. చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళ 6 మందిని చూస్తే. ఇంకా అమర్దీప్ అయితే జాతకం చెప్తాడు అందరి గురించి, చాలా కామెడీ అవుతుంది. ఇంకా వీళ్ళైతే జాతకం అయితే చెప్పేసేస్తారు. దాని తర్వాత ఒక టాస్క్ ఇస్తారు, గేమ్ ఆడితే ఈ ముగ్గురిది అయితే నేను ఫుడ్ వచ్చింది, ఇంకా ముగ్గురిది రావాలి. వీళ్ళు ఆడితే వాళ్ళకి ఫుడ్ వస్తుంది. ఫస్ట్ ఏమో ప్రియాంక వాళ్ళ మమ్మీ, ఆమెకు ఫేవరెట్ ఏందో చపాతీ దాల్ అని పెట్టిండ్రు. అది మన ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి చికెన్ మటన్ కర్రీ బగారా రైస్ అవి పెట్టిండ్రు. ఇంకా తర్వాత యావర్ వాళ్ళ బ్రదర్స్ వచ్చిండ్రు ముగ్గురు. కోల్కతా బిర్యానీ, మటన్ బిర్యానీ, కదూకా కీర్ అని పెట్టిండ్రు. ఇంకా వీళ్ళైతే ముగ్గురు అయితే ఫుడ్ వచ్చింది. వీళ్ళైతే ఆడాలి. ఎవరెవరు ఆడాలి అంటే శివాజీ అన్న, అర్జున్, అమర్దీప్ ఆడి గెలిస్తే ఎవరికన్నా ఒక్కోళ్ళకు వస్తుంది అది. ఇంకా వీళ్ళైతే బాల్ అయితే ఆడతారు. దాంట్లో మన అమర్ ఫస్ట్ గెలుస్తాడు, సెకండ్ అర్జున్, థర్డ్ మన శివాజీ అన్న. అమర్కి అయితే బిగ్ బాస్ అంటారు, మీరు గెలిచిండ్రు కదా, మీరు ఎవరికి ముగ్గుట్లో ఫుడ్ ఇస్తారు వాళ్ళ ఇంటి సభ్యులది అని అంటే యావర్ది అంటాడు. ఇంకా మన యావర్ పిచ్చితనంగా ఏం చేస్తాడంటే బిగ్ బాస్ ఏం అడుగుతారు, ఒక్కరితో ఇంటి సభ్యులతో షేర్ చేసుకోవాలి ఫుడ్ అంటే మన యావర్ ఏం చేస్తాడు, నేను అందరితో చేసుకోవాలి అని అంటారు. అయినా అన్నది కూడా కరెక్టే, అందరూ ఒక్కోళ్ళకి ఇస్తే ఎట్లా ఫుడ్ అందరు టేస్ట్ చేయాలన్నట్టు. ఇంకా బిగ్ బాస్ అంటారు నువ్వు ఆలోచించుకో అంటే, లేదు నాకు వద్దు ఫుడ్ అని అంటాడు. ఇంటి సభ్యులు చాలా మంది చెప్తారు ఎవరికైనా పేరు చెప్పు అంటే, ఇంకా బిగ్ బాస్ ఏమంటారు, మీరు ఆలోచించుకొని ఒక పేరు చెప్పలేనందుకు మీది క్యాన్సిల్ అయిపోతుంది ఫుడ్. ఓకే, ఇంకా క్యాన్సిల్ అయిపోతుంది, బాధపడతారు. సెకండ్ మళ్ళీ ఆడతారు గేమ్. ఇది వేరే గేమ్ ఆడతారు. ఇట్లా ప్లేట్లు పెట్టాలి, బ్యాలెన్స్ ఆపాలి. దాంట్లో మన అర్జున్ గెలుస్తాడు. దాంట్లో గెలిస్తే అర్జున్ ఏం చేస్తాడు, ఎవరికి ఇవ్వాలంటే ప్రశాంత్కి అంటాడు. ఇంకా ప్రశాంత్ ఏం చేస్తాడు, మళ్ళీ బిగ్ బాస్ అంటే నువ్వు ఒక ఇంటి సభ్యులతో షేర్ చేసుకోవాలంటే, అమర్ది మ్యారేజ్ యానివర్సరీ డే కదా, అమర్కి ఈ ట్రీట్ ఇస్తాడు, పార్టీ ఇస్తాడు. వాళ్ళ ఫుడ్ ఎంజాయ్ చెయ్యాలి ఇద్దరని. వాళ్ళు పోయి ఇద్దరు తింటారు. అమర్ అయితే చాలా మట్టుకి మీ ఫుడ్ చాలా బాగుంది, మీరు ఇట్లానే వండుకుంటారంటే అవునంటారు. ప్రశాంత్ కూడా థ్యాంక్ యూ మమ్మీ. ఇంకా దీని తర్వాతనైతే వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకు ఇంటి సభ్యులకు హల్దీరామ్ వాళ్ళ తరఫు నుండి నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ కార్ నుండి మంచి ఫుడ్, పావ్ బాజీ, పూరి చోలే, ఇంకా చాలా మటుకి చాలా ఉన్నాయి, బాదాం మిల్క్, ఇంకా చాలా వెరైటీస్, చాలా మంచి ఫుడ్ ఇస్తే వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేయండి మీరు ఫుడ్ని. 6 మెంబర్స్ అంటే వాళ్ళు ఫుల్గా తిని ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఒక్కోళ్ళది ఎవరిది, ప్రియాంకది ఉంది, యావర్ది ఉంది. యావరికి వస్తుందో రాదో తెలియదు ఫ్రెండ్స్. ఇప్పటికైతే చాలా సంతోషంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుండ్రు. ఎన్ని రోజులు కొట్లాటలన్నీ మర్చిపోయినరు. ఇంకా రేపు ఏమవుతుందో, సాటర్డే నాగార్జున సార్ వస్తాడు, ఏమేం ప్రోగ్రామ్స్ పెడతారో, ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారో, ఫైనల్గా ఎవరు ఉంటారో తెలియదు. మీరైతే ఇలానే చూడండి నా రివ్యూ, రేపు కూడా చెప్తా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.